ఇగో ఇది ఇక్కడ ఎవరు ఇద్దరు కూడా తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని రేవంత్ రెడ్డి, తెలంగాణ పదం అంటే కూడా నోటి నుండి ఉచ్చరించని కీరవాణి. ఇద్దరికీ కూడా వీళ్ళకి అసలు ఎంత ఘోరం అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనిచేసిండు. 10 సంవత్సరాల పాటు తన యొక్క పరిపాలన కొనసాగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి సంబంధించిన చిహ్నాలను మారుస్తాం, లేకపోతే జిల్లాలను కుదింపు చేస్తాం, లేకపోతే పేర్లు మార్చేద్దాం, సంక్షేమ పథకాలను కొన్ని ఉంచుదాం, కొన్ని దుకాణం బంద్ చేద్దాం, లేకపోతే అప్పుడు కేసీఆర్ కు సంబంధించి పనిచేసిన అధికారులను కూడా కీలకమైన శాఖల నుంచి తొలగించి అసలుకు శాఖలకే విలువలేని దానికి తరలించేద్దాం అనే విషయాన్ని ఆలోచన పెట్టుకోవడం అనేది ఇదొక దుర్మార్గమైన ఆలోచన. ఎవరైనా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగినప్పుడు తెలంగాణ ప్రజల ప్రయోజనాలను చూస్తే ఆటోమేటిక్గా ఈ 5 సంవత్సరాలే కాదు మరొక 5 సంవత్సరాలు కూడా అధికారంలోకి రావడానికి ఆ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చే బలం, ఆ ప్రజల బలం రావాలంటే కూడా వీళ్ళు చేయాల్సింది ఏంది, మంచి పనులు చేయాలి. వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు ఇతరత్ర. ఒకసారి ఏం జరుగుతుందో తెలంగాణలో అనేది